మీకు తెలుసా, మన భారతదేశ మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజుని మనం చిల్డ్రన్స్ డేగా ఎందుకు జరుపుకుంటామో తెలుసా? తెలియదు కదా? అయితే తెలుసుకుందాం రండి. నెహ్రూ గారు మన భారతదేశపు మొదటి ప్రధాని మాత్రమే కాదు, పిల్లల మీద అపారమైన ప్రేమ ఉన్న నాయకుడు కూడా. పిల్లలకి ఆయన నాయకుడు మాత్రమే కాదు, చాచా నెహ్రూ లాంటి కుటుంబ సభ్యుడు కూడా. వాళ్ళతో గడిపిన ప్రతి క్షణం ఆయనకి రాజకీయాల కంటే ఎక్కువ. ఆయనకి వాళ్ళ నవ్వు చూసినప్పుడల్లా దేశ భవిష్యత్తు తన ఎదురు ఉంది అని అనిపించేందుకే ఆయన ఎప్పుడు తన కాలర్కి ఎర్ర గులాబీని పెట్టుకునేవాడు. ఈ ఎర్ర గులాబీ పిల్లల యొక్క అమాయకత్వం, అందం, పవిత్రతకి చిహ్నం. నెహ్రూ గారు ఎప్పుడు అంటుండేవాళ్ళు, పిల్లలు పువ్వులతో సమానమని. అందుకే వారిని ప్రేమించాలి, రక్షించాలి, ప్రోత్సహించాలి. పిల్లల మీద ఉన్న అపారమైన ప్రేమ వల్ల ఆయన మరణం తర్వాత 1964లో భారత ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయన పుట్టినరోజుని బాలల దినోత్సవంగా ప్రకటించింది. దీని కారణంగా భారతదేశాన్ని నిర్మించిన నాయకుడి పుట్టినరోజు రోజు రేపటి భారతదేశాన్ని నిర్మించబోయే పిల్లల పండుగగా మారింది. అండ్ ఫైనల్లీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ టు ట్రెండ్ అండ్ థియరీ.